చాలా మంది స్టార్ హీరోల వారసులు కూడా కుళ్ళుకునేలా ఎంట్రీ ఇచ్చారు బెల్లంకొండ శ్రీనివాస్. కానీ ఆ తర్వాత అదే జోరు చూపించలేకపోయారు. చాలా ఏళ్ల తర్వాత గత ఏడాది ఫామ్ లోకి వచ్చిన బెల్లంకొండ వరుస ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్నారు. మరి ఆ సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తారా? బెల్లంకొండ లేటెస్ట్ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ స్టోరీ. అల్లుడు శ్రీనుతో అద్దరిపోయే ఎంట్రీ ఇచ్చారు బెల్లంకొండ శ్రీనివాస్. ఈ సినిమా కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచిన డెబ్యూ హీరోకు పర్ఫెక్ట్ ఎంట్రీగా నిలిచింది. జై జానకి నాయికతో మాస్ కు బాగా చేరువయ్యారు బెల్లంకొండ. మాస్ సినిమాలు చేస్తూనే సీత, రాక్షసుడు లాంటి డిఫరెంట్ సినిమాలు ట్రై చేశారు. గతేడాది కిష్కింధపురితో హిట్ కొట్టారు బెల్లంకొండ. కిష్కింధపురి తర్వాత జోరు పెంచేశారు బెల్లంకొండ శ్రీనివాస్. హారర్ థ్రిల్లర్ తో మంచి విక్టరీ అందుకున్న ఈ హీరో వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ అయిపోయారు. జనవరి 3న బెల్లంకొండ పుట్టినరోజు సందర్భంగా హైందవాతో పాటు టైసన్ నాయుడు అప్డేట్స్ వచ్చాయి. ఇందులో టైసన్ నాయుడు సినిమాను భీమ్లా నాయక్ ఫేమ్ సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్నారు. హైందవాల మోస్ట్ ట్రెండింగ్ దేవుడి టాపిక్ తో వస్తున్నారు బెల్లంకొండ. లుథీర్ బైరెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్. అలాగే రామం ది రైజ్ ఆఫ్ అకీరా అనే మరో సినిమాను ప్రకటించారు ఈ హీరో. దీనికి లోకమాన్య ఈ సినిమాకు దర్శకుడు. మొత్తానికి ఈ జోరు చూస్తుంటే 2026లో కనీసం 3 సినిమాలతో వచ్చేలా ఉన్నారు బెల్లంకొండ.